టాప్ 1 న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్తే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ పురపోరులను విజయడంకం ముగించేందుకు సై అంటోంది. క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారంతో బీఆర్ఎస్ కేడర్ జోరు పెంచారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. గులాబీ జెండాయే తెలంగాణకు శ్రీరామ రక్ష అని వివరిస్తున్నారు. ఈ సందర్భంగా జనం నుంచి బీఆర్ఎస్ శ్రేణులకు అద్వితీయ స్పందన లభిస్తోంది. రేవంత్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్నాయి. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించి మాధారం గ్రామంలో ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అటు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వికారాబాద్లో క్యాంపెయిన్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. సూర్యాపేట మున్సిపాలిటీలోనూ పలు వార్డుల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. నల్గొండ మున్సిపాలిటీలోనూ జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటాక బోడమల్లన్న అన్నట్లు ఉంది సీఎం రేవంత్ రెడ్డి తీరు అని మండిపడ్డారు. ఎన్నికలప్పుడే రేవంత్ రెడ్డికి రైతు బంధు గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. అటు మోత్కూరు మున్సిపాలిటీలోనూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని, ఎక్కడికెక్కడ వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట బీఆర్ఎస్ శ్రేణులకు అద్వితీయ స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ పాలనలో విసిగిపోయినటువంటి జనమంతా గులాబీ జెండాకు జై కొడుతున్నారు. రైట్, మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజుకు ఇంకా ఊపందుకున్నటువంటి అంశం కనబడుతుంది. దీనికి సంబంధించి కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ వేణు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరందుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, అంటే ఇప్పటికే ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పాలి. ఈ రోజు మాత్రం చూసుకుంటే ఇటు సిరిసిల్ల టౌన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ఇటు ప్రతి చోట కూడా వార్డులలో తిరుగుతూ వారితో మమేకమవడే కాదు, గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేసినటువంటి పనులే కాదు, అంతకు ముందు జరిగినటువంటి సమైక్య రాష్ట్రంలో సిరిసిల్ల ఎంత కోల్పోయింది, కది బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత నేతా కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించింది, అలాంటి సౌకర్యాలు నేడు అంటే గత 2 సంవత్సరాలుగా అంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కనీసం ఏ ఒక్క అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి అయితే వచ్చింది కానీ ఏ ఒక్కటి కూడా హామీని అమలు చేయట్లేదు. ముఖ్యంగా రైతుల విషయంలోకి వస్తే రైతు బంధును కూడా ఎప్పుడో ఒకసారి వేస్తున్నారా కానీ ఎన్నికల సమయంలో మాత్రమే చెప్తున్నారు కానీ రైతు బంధు కూడా వేయట్లేదు. మరోవైపు నేతా కార్మికులను పట్టించుకోవట్లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే తులం బంగారం అని చెప్పి మహిళలకు చెప్పారు. ఆనాడు 1 కోటి చీరలు, బతుకమ్మ చీరలు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ సర్కార్ ఉంది. కానీ ప్రస్తుతం అయితే మహిళలకు అలాంటి సిచ్యువేషనే లేదు. ఇంకోవైపు చూసుకుంటే ముఖ్యంగా ఇటు రైతన్నల విషయంలో కావచ్చు, నేతన్నల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే అమలు కానీ హామీలు అయితే ఇచ్చారు కానీ ఏ ఒక్కటి అమలు చేయట్లేదు. ఇప్పటికైనా ప్రజలు దీనిపై ఆలోచించి ఓటేయండి. అభివృద్ధి ఆనాడు జరిగిన దానికి మాత్రం ఆలోచించి అప్పుడు జరిగిన అభివృద్ధికి ఇప్పటికి బేరీజ్ వేసుకొని ఇప్పుడు మీరు ఎన్నికల్లో ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి చోట కూడా ప్రతి మీటింగ్ లో కూడా కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. సురేష్, ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున స్పందన మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల్లో మాత్రం చెప్పొచ్చు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి కేటీఆర్ చెప్పే ప్రతి అంశాన్ని కూడా వింటున్నటువంటి పరిస్థితి అయితే మనకు సిరిసిల్ల టౌన్ లో కనిపిస్తుందని చెప్పొచ్చు. సురేష్, థ్యాంక్ యూ వేణు.